అమ్మాయి దాంట్లో కుజదోషం ఉంది, అబ్బాయి దాంట్లో కుజదోషం లేదు అని అంటే ఈ రకంగా మ్యాచ్అప్ చేసుకుంటాం. ఓకే, అదే అబ్బాయి దాంట్లో కుజదోషం ఉంది, అమ్మాయి దాంట్లో లేకపోతే సేమ్ అదే 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 ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి ఇంట్లోకి వస్తుంది, అబ్బాయి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళట్లేదు. అవును. సో కాబట్టి బలం ఎవరికి ఎక్కువ ఉంటుంది, స్థానబలం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే అబ్బాయికి స్థానబలం ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి అబ్బాయి దాంట్లో సాధ్యమైనంత వరకు దోషం చాలా తక్కువ ఉండేటట్టే ఉండాలి. కానీ అబ్బాయి దాంట్లో కుదోషం ఉంది, అమ్మాయిని కుదోషం లేని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాము అన్నప్పుడు అక్కడ ఆ అమ్మాయికి ఓర్పు, సహనము, తట్టుకునే శక్తి, దాని తర్వాత ఆ అమ్మాయికి సుఖమైన దాంపత్య జీవితం ఉందా లేదా ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తను ఒంటరిగా వస్తుంది ఇంట్లోకి. అవును అవును అవును. తను వీళ్ళతో మింగిల్ అవ్వాలి. అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉన్న 6 మంది సభ్యులతోటి కలిసిపోవాలా, ఆ 6 మందిని తను అర్థం చేసుకోవాలి. అవును. ఈ 6 మందికి తను ఒకతే. అంటే వీళ్ళకి కొంచెం తక్కువ, ఆమె కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకోవడంలో. అవును అవును. సో కాబట్టి ఆమె చాలా బలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అమ్మాయి జాతకంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాంగళ్యం అంటాం అంటే మాంగళ్య స్థానం కానీ మాంగళ్య బలం కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి అయితే ఈ అబ్బాయి తట్టుకొని నిలబడుతుంది. మీరు చూసుంటారు చాలామంది జీవితాల్లో చూసుంటారు, అబ్బాయి సరిగా ఉండక, వర్క్ చేయక, తాగుబోతు అట్లా ఉన్నప్పటికీ కూడా భార్య తను నెట్టుకుని పోతూ ఉంటుంది. అవును, ఇలాంటివి చాలా ఉంటాయి సార్. ఎస్, నేను చూసాను అట్లా. అయితే ఏమున్నా సరే కుజదోషం ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా జాతకం చూసుకున్న తర్వాత చేసుకోవాలి. రెండోది, ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి లేకపోయినా సరే అది ఎంత మేరకు ఉన్నదని చూసుకొని పెళ్లి చేస్తే మాత్రం దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.